అంతే అండి. ఈరోజు నేను సింపుల్‌గా ఏం చేస్తున్నానంటే రెసిపీ టమాటా కూర వండుతున్నానండి. టమాటా, ఉల్లిపాయలు వేసి కూర వండుతున్నాను. నా స్టైల్‌లో నేను ఎలా చేస్తా ఏంటనేది చూడండి. ఆల్రెడీ తరిగి ఉంచుకున్నానండి. టమాటా ముక్కలు చిన్నగా కట్ చేసి ఉంచుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ రెడీ చేసి ఉంచుకున్నానండి. ఇంకా తిరగమూత వేసుకుందాం. మూకుడు పెట్టి స్టవ్ ఆన్ చేసుకున్నానండి. వేడయ్యాక ఇంకా ఆయిల్ వేద్దాం. ఆయిల్ హీట్ అవుతుందండి. ఇంకా తిరగమూత గింజలు వేసుకుందాం. చూడండి, తిరగమూత గింజలు, మినప్పప్పు, ఆవాలు, కొంచెం పొట్టు మినపప్పు కూడా వేసానండి. కొద్దిగా జీలకర్ర, కొంచెం పచ్చిశనగపప్పు, ఒకటేమో ఎండుమిర్చి, ఇంగువ వేగినాయండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఇంట్లోనే పసుపు వేద్దామండి. దీంట్లోనే సాల్ట్ కూడా వేసుకుందామండి. సాల్ట్ వేస్తే త్వరగా మగ్గిపోతుంది. కలిపేసి ఒకసారి ఇంకా మూత పెట్టుకుందామండి. ఇట్లా మగ్గితే సరిపోతుందండి. ఇప్పుడు టమాటా వేసేసుకుందాం. త్వరగా కూడా అయిపోతుందండి కూర. టమాటా కదండి, తొందరగా మగ్గిపోతాయి. ఇంకా కలిపేసి ఒకసారి మూత పెట్టేసుకుందాం. కొంచెం హైలో పెట్టుకుంటే త్వరగా అయిపోతుంది. చూడండి, ఇంకా మగ్గాలండి ముక్క. కొంచెం ముక్కలు ఉన్నాయి కదా, ఇంకా మగ్గాలి. ఇంకొంచెంసేపు ఉడికించుకుందాం. ఇట్లా ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు కారం వేసుకుందాం. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాం కాబట్టి కారం చూసి వేసుకోవాలండి. రైస్లోకే కాదండి, చపాతీలోకి, పుల్కాలోకి అన్నిట్లో బాగుంటుందండి కూర. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, త్వరగా కూడా అయిపోతుందండి. ఉప్పు కారం సరిపోకపోతే చూసి మళ్ళీ వేసుకోవచ్చండి, తగిన. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇంకొక నిమిషం ఉంచిన తర్వాత కట్టేద్దామండి. ఇంకా స్టవ్ అవన్నీ పట్టాలి కదా దానికి, ఉప్పు కారం అవి కూడా, కారం కూడా పట్టాలి కాబట్టి ఒకసారి మూత పెడదాం. చాలా సింపుల్ రెసిపీసే చూపిస్తానండి. ఎవరైనా ఈజీగా చేసుకునేటట్టే చూపిస్తాను. ఇంట్లో కూడా అలాగే చేస్తానండి. వీడియోలనే కాదు, నా కూరలన్నీ ఇలా సింపుల్గానే ఉంటాయండి. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి పైన. ప్రస్తుతం నాకు అవైలబుల్గా లేదు, వేయలేదు నేను. అంతేనండి, ఇంక కట్టేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇంతేనండి ఈరోజు వీడియో.
ఎంతో క్విక్గా అయిపోయే టేస్టీ కర్రీ అండి ఇది. టమాటా కూర చాలా బాగుంటుందండి. ఒకసారి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా కూడా ట్రై చేయండి. ఇంతేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.